హాయ్ అండి. ఈరోజైతే 5 ఇయర్స్ పాపకి ఎలా ఫుల్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా అయితే ఐరన్ చేసుకొని 4 మడతల్లాగా లైనింగ్ అయితే వేసుకోవాలి. క్లోజ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి, ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడవైతే మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 11 వరకు అయితే తీసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ చేస్తే అది 10 ఇంచెస్కి అయితే వస్తుంది కదా, కింద మళ్ళీ డిజైన్ పెట్టడం కోసం అని చెప్పి అయితే నేను ఇలా తీసుకున్నాను అనమాట. అది కూడా చూపించేస్తాను. ఇక్కడ నెక్కు వచ్చేసరికి మాత్రము 1.5 ఇంచుల్లోనే మాత్రమే నేను నెక్కు తీస్తున్నాను. షోల్డర్ 3 ఇంచులు పెట్టాను. ఇలా స్ట్రైట్ లైన్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకొని ఇంకొకటి 1/2 ఇంచుకి ఒకటి వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు చెస్ట్ లూజు, నడుము లూజ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. రెండు సేమ్ నెక్లు అయితేనేమో ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ వెనకాల మాత్రం నేను రౌండ్ నెక్ పెట్టాను కాబట్టి సపరేట్గానైతే కట్ చేస్తున్నాను. ఇలా మధ్యలో డాట్ కోసం అయితే మార్కింగ్ వేశాను కదా, అది 2.5 ఇంచులకైతే వేసాను అనమాట. 2.5 ఇంచులు వెడల్పులో ఒక 4.5 ఇంచులు పొడవు అయితే వేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను అది 11 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ నాకు కావాల్సిన పొడవు ఏంటంటే 16 ఇంచెస్ అనమాట. అయితే హాఫ్ ఇంచు పోతే మనకి 1 ఇంచ్ అయితే పోతుంది కదా, అందుకోసం మొత్తం ఫుల్ బ్లౌజ్ 17 ఇంచెస్కి అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ బోర్డుకి టేల్స్ ఉంటాయి కదా, రెక్కలు ఉంటాయి కదా, ఆ షేప్లో అయితే నేను పెడుతున్నాను అనమాట. ఇలా జస్ట్ కర్వ్ అనేది ఇస్తున్నాను అనమాట, కట్ వర్క్ లాగా. కానీ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 1/2 ఇంచు కుట్టు కోసము ఈ షేప్లో కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. 4 మడతల మీదనైతే మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా కట్ చేసేసుకుంటే మనకు లైనింగు బాడీ పార్టు ఇంకా ప్లస్ కింద డిజైన్ కట్ వర్క్ లాగా పెట్టాం కదా, రెండు కూడా సేమ్ ఒకే క్లాత్లో కూడా తీసేసుకోవచ్చు, 2 పీసుల్లాగా కూడా కాకపోతే నేను ఫస్ట్ వేరే డిజైన్ అనుకున్నాను, కానీ ఈ డిజైన్ చాలా బాగుంది అనిపించింది. అందుకని ఈ డిజైన్ అయితే మళ్ళీ సపరేట్గా కట్ చేయాల్సి వచ్చింది అనమాట. కింద పెప్లం బ్లౌజ్ పెడదామనుకున్నా, కానీ ఆల్రెడీ పెప్లం బ్లౌజ్ వీడియో పోస్ట్ చేశాను కదా, అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా స్టైల్గా ఉందని చెప్పి ఇదైతే పెట్టాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఒక లైన్ వేస్తున్నాను. హెచ్చు తగ్గులు అనేది లేకపోతే ఇలా వేసుకోండి, ఉంటే మాత్రం 2 లైన్స్ అనేది వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచుకి ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డరు మనం ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. నేను 6 ఇంచెస్ అయితే పెట్టాను. ఎల్బో హ్యాండ్స్ అనమాట, చిన్నపిల్లలకు కదా, పైన షోల్డర్ మీద కూర్చొస్తుంది కదా, దానికోసం 2.5 ఇంచులు. ఈ చంక డౌన్లో వచ్చేసరికి మాత్రము చంక లూజు ఇక్కడ చూస్తున్నట్టుగా నేను పెట్టాను అనమాట. 3 ఇంచులకైతే లోపలికి తీసాను అనమాట. ఇలా కలిపేసుకుంటే రాశి హ్యాండ్స్ అయితే పైన షోల్డర్ మీద కుచ్చులు వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ హ్యాండ్స్ ఒకవేళ సపరేట్గా వీడియో కావాలి అనుకుంటే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఒకే వీడియోలో షార్ట్గా అయిపోతుంది, చూసేయండి. మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా షోల్డర్ మీద ఖర్చులు పెట్టుకోవాలి, చంక దగ్గర ఖర్చులు పెట్టుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ డిజైన్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఎక్కడ కూడా లోతు అనేది తీయాల్సిన అవసరం లేదనమాట. చిన్నపిల్లలు కాబట్టి బ్లౌజెస్కి కూడా లోతు తీయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా కట్ చేసి కుట్టేయచ్చు అనమాట, లోతు తీయాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని లైనింగ్ క్లాత్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా, స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగానైతే చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ అయితే లైనింగ్ నేను 2 పీసెస్ లాగా తీసుకున్నానని చెప్పాను కదా, పై పార్టు కింది పార్టు రెండు కలిపి కూడా నేను ఒక కుట్టు అయితే వేసేసాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈ విధంగా కుట్టు అయితే వేసేసాను, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ కట్ వర్క్ వచ్చింది కదా, మెయిన్ క్లాత్ అయితే సీదా వైపు వేసుకోవాలి, దానిపైన ఉల్టా సైడ్ అయితే లైనింగ్ క్లాత్ వేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ ఎలా ఉందో ఖర్చు ప్రకారము మనము ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో ఇలా కుట్టుకుంటే కరెక్ట్ షేప్ వచ్చేలా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది సారీలో కొంగు కాబట్టి కొంచెం తిరిగిపోతుంది క్లాత్ అయితే నాకు, అంటే కుట్టిన తర్వాత అనమాట. అది కూడా చూపిస్తాను నేను. ఐరన్ చేసినా కూడా కొంచెం రింగ్ లాగా తిరుగుతుంది. అదే కాటన్ బ్లౌజెస్కి అలా తీసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట.
ఇది కొంగంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, జరి వస్తుంది కదా, అందుకే అలా అవుతుందన్నమాట. మొత్తం కూడా ఈ విధంగానైతే కుట్టేసుకోవాలి. తర్వాత లోపల చిన్న చిన్న ఖర్చులు అనేవి పెట్టుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఇలా వంపుగా ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఖర్చులు అనేది పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటే మనకు లోపలికి ఈజీగా తిరుగుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇలా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు ఇలా లోతుగా ఉన్న దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు లోపలికి కరెక్ట్గా షేప్ అనేది తిరుగుతుంది. ఏదో మీద మీద పెట్టేస్తే మాత్రం రాదనమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇలాగే స్టిచ్ వేస్తే మనకు పర్ఫెక్ట్ అనేది రాదు. నేను ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా వేయాలన్నది. మన దగ్గర కుట్లు విడదీయడానికి ఒకటి సూదిలాగా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తూ మనం తీసినట్లయితే చాలా బాగా వస్తుందన్నమాట కుట్టుకుంటూ పోతే. నేను ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, ఇలా లైనింగ్ పార్ట్కి వచ్చేసి బయటికి లాగినట్టుగా అనాలన్నమాట. ఈ పిన్తో ఇలా లాగితే మనకు కరెక్ట్గా ఆ షేప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనం లోపల కట్స్ అనేది ఇచ్చాం కాబట్టి ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది. ప్లస్ ఇక్కడ కొంచెం కొంచెం బుగ్గలాగా వస్తుంది కదా, దాన్ని బయటికి లాగినట్టుగా పెట్టి ఒక కుట్టు అయితే వేయడం కోసం అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. అది లేకపోతే గుండు పిన్నులాగా ఉంటాయి కదా, వాటినైనా కూడా యూజ్ చేయొచ్చు. వాటితో కూడా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. కొంచెం షార్ప్గా ఉండాలన్నమాట ఏదైనా కూడా. ఇలా మొత్తం కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు మొత్తము చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా నీట్గా పరుచుకొని మొత్తం కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే ఏ విధంగా చేసామో, ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇది రెండు విడదీసుకోవాలన్నమాట. మధ్యలో సెంటర్కి కట్ చేసేసుకుంటే ఉక్సు కాజాలు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. మనం ఒకసారి ఉక్సు కాజాల కోసం ఫస్ట్ కట్ చేసేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ కంటే కూడా ఇట్లా డైరెక్ట్గా మొత్తం జాయింట్గానే కుట్టేసిన తర్వాత మధ్యలో సెంటర్కు కట్ చేసుకొని ఉక్సు కాజాలు వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. రెండు పీసులు అయితే కుట్టాల్సిన పని ఉండదు. ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే బ్యాక్దని చెప్పాను కదా, ఫ్రంట్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సెంటర్ డాట్స్ అయితే పెట్టాను కదా, 2.5 ఇంచులకని 4.5 ఇంచులు పొడవని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు సెంటర్లో ఇలా పట్టుకొని అయితే ఇట్లా డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా వేసేసుకోవాలి. ఇక్కడ సెంటర్ లైన్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. మనం బ్యాక్ ఉక్సు కాజాలు వేసుకోవడం కోసము ఇలా ఫ్రంట్ బ్యాక్ మొత్తం జాయింట్ చేసేసుకొని రెండు కూడా ఈ విధంగానైతే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కూడా కలుపుతూ రెండు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. రెండు షోల్డర్లు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ చాలా వీడియోస్లలో చూపించాను కదా, ఒకవేళ కావాలి అంటే చాలా వీడియోలు ఉన్నాయి చూడండి. రాశి హ్యాండ్స్ అని కొడితే వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని మీదకి వెళ్ళి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నెక్ పీస్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ వేసిన తర్వాత నెక్ పీస్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా షోల్డర్ మీద ఖర్చులంతా వెనక్కి వెళ్ళిపోయేలాగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేలాగానైతే చూసుకోవాలన్నమాట. హ్యాండ్ చూసారు కదా, ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోవాలి. ఈ కొన నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా. అయితే ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ నుండి అయితే కుచ్చులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్లాత్ని బట్టి కుచ్చులు అయితే వస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా, కుట్లు కూడా తీస్తామని చెప్పాను కదా, దాన్ని యూజ్ చేసి నేను ఇలా కుచ్చులు కూడా పెట్టేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే జస్ట్ ఒక 10 రూపీస్ పెడితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా షోల్డర్ మీద మొత్తం కుచ్చులన్నీ పెట్టేసుకోవాలి. ఒక్కసారి చివరి వరకు క్లాత్ ఎంత సరిపోతుందా ఎక్కువ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనిపిస్తే ఇంకొక 2-3 కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను కదా ఆ విధంగా. లేదు క్లాత్ సరిపోతుంది అంటే డైరెక్ట్ ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా డబుల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి దీని మీద కూడా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా చివరి వరకు కుట్టేసుకొని కొంచెం ఒక 2 ఇంచుల వరకు అయితే కుట్టుకొని వదిలేసుకోవాలన్నమాట.
అంటే మనము పంజాబీ డ్రెస్సెస్కి ఓపెన్స్ పెడతాం కదా, అలా ఈ బ్లౌజ్కి వస్తుంది అనమాట. చిన్న కట్ లాగా వస్తుంది ఓపెన్స్, చాలా బాగుంటుంది అనమాట ఇలా కుడితే. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2 మడతలు లోపలికి మడత వేసుకోవాలి, ఒక స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ రాగానే మనకు ఎల్ షేప్ లాగా మళ్ళీ ఇంకొక ఎల్ షేప్ లాగా తిప్పేసుకోవాలన్నమాట. 2 వైపులా కూడా అదే విధంగా వేసుకోవాలి. తర్వాత మనకు ఎన్ని కావాలో కుట్లు అనేవి పక్క నుండి వేసేసుకుంటే మెజర్మెంట్ ప్రకారము సరిపోతుందన్నమాట. ఇంకొక కుట్టు పడుతుందని చెప్పి నేను మెజర్మెంట్ ప్రకారం అయితే కుట్లు అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు సీదా వైపు తీసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఎంత బాగుంది బ్లౌజ్ అన్నది. అయితే దీన్ని నేను ఐరన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదేంటంటే నెక్ అయితే వేయలేదు కదా మనము, నెక్ అయితే వేస్తున్నాను అనమాట. నెక్ వేసిన తర్వాత ఉక్సు కాజాలు అయితే వేసాను అనమాట. ఇలా నెక్ వేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా క్రాస్ పీసులు తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనము కటింగ్లో తీసుకున్నాం కదా 1/2 ఇంచు, అది కరెక్ట్గా ఇందులో కలిసి వచ్చేలాగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈక్వల్గా వచ్చేలాగానైతే చూసుకోవాలన్నమాట. లేకపోతే నెక్ అనేది చిన్నగా అయిపోతుంది, లేదంటే పెద్దగా అయిపోతుంది అనమాట. ఎక్కువ తక్కువ పట్టుకుంటే నెక్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా రాదనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకొని లోపలికి మళ్ళీ క్లాత్ లోపలికి తిరిగేసుకొని హెమ్మింగ్ కానీ లేదంటే డైరెక్ట్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలనుకున్నా కూడా లోపల ఖర్చులు అనేవి కంపల్సరీగా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ లోపలికి ఈజీగా తిరుగుతుందన్నమాట. లేకపోతే నెక్ అనేది షేప్ రాదు కరెక్ట్గా. కొంచెం జాగ్రత్తగా నెక్ దగ్గర మనం ఫ్రంట్ నెక్ డిజైన్ పెట్టాం కదా, ఇలా తిప్పుతూ అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి కుట్ అనేది. ఇలా మొత్తం కూడా చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి. మళ్ళీ లోపల ఖర్చులు పెట్టుకోవాలి, మళ్ళీ క్లాత్ మీద నుండి మళ్ళీ వేసుకోవాలన్నమాట. వేసుకునే క్లాత్ లోపల ఖర్చులన్నీ కూడా లైనింగ్ వైపే ఉండేలాగా చూసుకోవాలి, మెయిన్ క్లాత్ వైపు ఉండేలాగా చూసుకోవద్దన్నమాట. ఒకవేళ మీకు ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా సీదా ఉల్టా సైడ్ చూసుకుంటే మీకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఉల్టా సైడ్ ఒక కుట్టు అనేది వేసుకోండి. చూసారు కదా, ఐరన్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు యూజ్ఫుల్ అయ్యింది